మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎందుకు ఎస్ఐఆర్ అనేటువంటిది ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము, తృణమూల్ కాంగ్రెస్, అలాగే మమతా బెనర్జీ ఎందుకు ఈ ఎస్ఐఆర్ మాట వినగానే భయపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐఆర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది అబ్రివేషన్. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అందరికీ అర్థమైనా చెప్పాలంటే, దేశంలో మనకి చాలా చోట్ల దొంగ ఓట్లు అనేటువంటివి ఉన్నాయి. సో మనందరికీ తెలిసినటువంటివే దొంగ ఓట్లు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఎక్సెస్ ఓట్స్ కూడా ఉంటాయి. అంటే చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఒకే పేరు మీద 2-3 ఓట్లు కావచ్చు. ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ దేశంలోకి శరణార్థులుగా వచ్చి, ఒకప్పుడు ఎప్పుడో శరణార్థులుగా వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడము, సో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వడము, ఆధార్ కార్డు ఇవ్వడము, సో వాళ్ళని చేరదీశాం కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు కూడా ఇస్తే వాళ్ళు మనకే ఓటు వేస్తారని చెప్పి కొన్ని లక్షలాది మందిని బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. అందులో భాగంగా ఈ రోజున ఎక్కడైతే ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతున్నాయో, మన బీహార్, రేపు వెస్ట్ బెంగాల్, ఎల్లుండు తమిళనాడు, ఈ ప్రాంతాల్లో సమగ్రంగా ఈ సర్వే అనేటువంటి చేస్తారు. ఎవరైతే బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఇంటింటికి వెళ్ళి ఎవరు దొంగ ఓట్లు, ఎవరి పేరు మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అసలు ఆ ఓటు ఉన్నటువంటి వ్యక్తులకి భారతీయుల లేదా శరణార్థుల లేదా అక్రమ వలసదారుల అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగానే మనకి బీహార్లో ఒక క్లియర్ కట్ పాలసీతో ముందుకు వెళ్ళడము, సో లక్షలాది ఓట్లు దొంగ ఓట్లు రావడము, తీసివేయడం జరిగింది. అయితే ఈ లక్షలాది ఓట్లని ఎక్కడ తీసేస్తే మనకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుందని మనకి కాంగ్రెస్ ఓట్ చోరీ కాన్సెప్ట్ని బయట తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంకా ఓట్ చోరీ కాన్సెప్ట్ని ఓదరగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ ఏమైంది? బీహార్లో 6 సీట్లు కూడా రాల. అంతేకాకుండా ఆర్జేడీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు ఓట్ చోరీ జరుగుతుంది అని అంటున్నారు. కానీ బీహార్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు వచ్చినటువంటి పార్టీ బీజేపీ అయినప్పటికీ ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఆర్జేడీ. మరి నిజంగా ఓట్ చోరీ జరిగితే ఆర్జేడీకి మెజారిటీ ఓట్స్ ఎందుకు రావాలి? సో ఇక్కడ ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎందుకు భయపడుతున్నారంటే, వెస్ట్ బెంగాల్లో మనకి ఈ బెంగాల్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్లో మనం బంగ్లాదేశ్ అంటాం. ఒకప్పుడు ఇదంతా కూడా మన దేశమే కదా. సో ఆ ఈస్ట్ బెంగాల్ నుంచి, అంటే బంగ్లాదేశ్ నుంచి అనేక మంది వలసదారులు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఈ బోర్డర్ ఏరియాస్లో ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రావడము, శరణార్థులుగా రావడము, తర్వాత రేషన్ కార్డ్స్, తర్వాత ఆధార్ కార్డ్స్, ఇప్పుడు వాటర్ కార్డ్స్ తీసుకోవడం, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో వీళ్ళ యొక్క పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా మన మీడియా సంస్థలు కనపడవు, కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా చూస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దేవాలయాలు కావచ్చు, హిందువులను కావచ్చు, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నది. అయితే తను తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఈ రోజున తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకత్వానికి మనం అంతా ఇంత కాదు. అందుకని మనం చూసాం ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి రేప్ సంఘటన ఏ విధంగా వాళ్ళు ట్విస్ట్ చేశారనేటువంటిది మొత్తం దేశం మొత్తం చూసిందే. ఇది ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎస్ఐఆర్ అనేటువంటిది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అడుగుపెట్టి ఇంటింటికి డోర్ తట్టింది. సో చాలా ఏరియాల్లో, చాలా సిటీల్లో 90% దొంగ ఓట్లు తెలుస్తుంది. ఒక సిటీలో అయితే 90% ఓట్లు అనేటువంటివి అన్ని దొంగ ఓట్లే ఉన్నాయి. ఆ సిటీ మొత్తం కూడా ఈ శరణార్థులతోటి, దొంగ ఓట్లతోటి నిండిపోయింది. అంటే శరణార్థి పేరుతోటి అక్రమ చొరబాటుదారులు, ఈ అక్రమ చొరబాటుదారులతో నిండిపోయింది. ఇప్పుడు దాన్ని బయట పెట్టింది ఎస్ఐఆర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఎప్పుడైతే ఎస్ఐఆర్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిందో ఈ అక్రమ వలసదారులు కూడా భయపడి తిరిగి బంగ్లాదేశ్ పారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఒకటి చేయకపోవడం వల్లే, ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ లేకపోవడం వల్లే ఈ రోజున భారతదేశంలో
ఈ అక్రమ చొరబాటుదారులు వచ్చి ఈ అక్రమ చొరబాటుదారులు వాళ్ళ ప్రాంతాలను చేసుకుని ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో దీనికి ఎస్ఐఆర్ అనేటువంటిది ఫుల్ స్టాప్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడు ఇంకా ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఎస్ఐఆర్ అనేటువంటిది నిర్వహిస్తారు కూడా. అక్రమ చొరబాటుదారులని ఏరివేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడిన వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది వెళ్ళిపోమని. సో అస్సాంలో కావచ్చు, యూపీలో కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా. ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే భారతదేశం అనేటువంటిది సేఫ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం అనేటువంటి వాళ్ళు సేఫ్గా ఉంటాం. భారతదేశం అనేటువంటి దొంగల చేతిలో కానీ లేదా ఇలా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ చేతిలో కానీ లేదా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి తోడుగా నిలబడేటువంటి ఈ దొంగలను కానీ మనం గనక ప్రోత్సహించినట్టయితే మన కిందన మనమే నిప్పెట్టుకున్నట్టు అవుతాం. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఏరివేయాలి. ఆ ఏరివేసేటువంటి సంస్థ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో అది రాజ్యాంగబద్ధ సంస్థ. అలాంటి సంస్థలని కూడా రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష వ్యక్తి అనేటువంటి రాహుల్ గాంధీ పరువు తీయాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఓట్ చోరీ కాన్సెప్ట్ తోటి ఎలక్షన్ కమిషన్ ఇండియాని కార్నర్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఆధారాలు అనేటువంటి చూపించలేకపోయాడు. ఆధారాల పేరుతో మోసం చేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోయాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేకపోయాడు. తిరిగి ఏమైంది, బెంగాల్లో ప్రజలందరూ కూడా చీకొట్టారు. కాబట్టి ఎప్పటికైనా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల కోసం పోరాటం చేయండి. అలాగే ఇలాంటి సమగ్రమైనటువంటి జరిగేటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రభుత్వానికి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి మీ యొక్క పాత్ర పోషించండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.